రోజున దైవజనుడైన పౌలయ్య గారు ఏడుస్తాడు. చాలా ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, ప్రతిష్ఠత కలిగిన వాడు. ఆ దైవజనుడు ఏడుస్తున్నాడు. ఏమని చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. ఇక్కడ రెండూ చేస్తున్నాడంట మనోడు. చెయ్యకూడంది చేస్తున్నాడట, చెయ్యవలసిన దాన్ని. అక్కడ ఉన్నమాట చక్కగా చదవండి వాక్యాన్ని. ఇక్కడ పౌలయ్య గారు ఈ పత్రిక రాస్తూ తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఎప్పుడంటే ఆయన రక్షింపబడిన తొలిటి దినాల్లో. ఒకప్పుడు హింసకుడు కదండి పౌలయ్య. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. హత్య చేస్తేనే భోజనం చేసేవాడు మనోడు. ప్రాణాన్ని తీయటంలో నేర్పరి ఎవరు? పౌలు. సౌలుగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆనాటి రోమా ప్రభుత్వం అతనికి ప్రత్యేకమైన అధికారం ఇచ్చింది. ఒక మనుష్యుల్ని చంపటానికి, బ్రతకనిచ్చటానికి అతనికి అధికారం ఉంది పౌలుకు, సౌలుగా ఉన్నప్పుడు. అప్పుడు హానికరుడు, హింసకుడు, దూషకుడు, హత్య చేయుట ప్రాణాధారం అయిన వాడు. అలాంటి వాడు, వింటున్నారా? అలాంటి వాడు రక్షింపబడిన, దేవుని చేత పట్టబడి, దమస్కులో దేవుని చేత పట్టబడి, దమస్కు మార్గంలో దేవుని చేత పట్టబడిన తర్వాత, దమస్కు మార్గంలో దేవుని చేత పట్టబడిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అతని అంధత్వం నుండి అతని కనులు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత ఈ పౌలయ్య రక్షింపబడి బాప్తిసం తీసుకున్న తొలిటి రోజుల్లో ఈ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మేలైనది చేయనెరిగియు. చదువు నాన్న. నేను చెయ్యగోరు మేలు చెయ్యక. అందరూ మాటనండి. నేను చెయ్యగోరు మేలు, చెయ్యాల్సిన దాన్ని చేయలేకపోతున్నాను. వింటున్నారా? ప్రభువా, నేను చెయ్యగోరు, నువ్వు ఏదైతే చెయ్యాలని అనుకున్నావో, రక్షింపబడి బాప్తిసం పొంది, రక్షణార్థమైన బాప్తిసం పొందిన నేను, ఒక ఆత్మీయునిగా ఎదిగిన నేను ఏదైతే 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 చేయాలి అని నువ్వు కోరుకున్నావో దాన్ని నేను చేయలేకపోతున్నాను. దాన్ని నేను చేయలేకపోతున్నాను. నా వైపు చూస్తూ వినండి. చెయ్యగోరు మేలు చేయక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతోమంది ఇదే సిచ్యువేషన్లో ఉన్నాం. అవునా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్, అవును. చెయ్యగోరు మేలు చేయలేకపోతున్నాం. చెయ్యగోరు మేలు చేయకూడని దాన్ని చేస్తున్నాం. రే, ఈ సమస్య ఉంది. 1 గంట ప్రార్థించాలని మనస్సాక్షి నీకు సలహా ఇచ్చింది. ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను, వినండి. నీవు దేవుని స్వరాన్ని ఎలా వినగలుగుతావు? దేవుని స్వరం ఏంటో తెలుసా? నీ అంతరంగంలో నుండి మాట్లాడుతున్న నీ మనస్సాక్షి. ఈ మనస్సాక్షి నిర్మలమైనదైతే, నీలో ఉన్న మనస్సాక్షి మెత్తనిదైతే, నీలో ఉన్న మనస్సాక్షి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. సల్మాన్, ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నావు కదా, ఈ రాత్రంతా నువ్వు ప్రార్థనలో ఉండు, దేవునికి సమీపించు. ఇదిగో, ఆ దేవునిని సమీపించే ముందు నువ్వు ధైర్యం పొందటానికి కాసేపు లేఖనంలో నుండి పలానా అధ్యాయం చదువు, ప్రార్థన చేసుకొని బైబిల్ తెరువు. దాంట్లోని దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ చదువుకున్న తర్వాత నువ్వు ప్రార్థించు అని మన మనస్సాక్షి మనకు సలహా ఇస్తుంది.
ఒక్కొక్కసారి ఈ మనుషులతో కలిసి నువ్వు వెళ్ళకపోవటం మంచిది. ఈ వ్యక్తికి నువ్వు సలహా ఇవ్వకుండా ఉండటం మంచిది. తొందరపడొద్దు అని కొన్ని విషయాలు ప్రతిక్షణం మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరో మాట్లాడుతున్నారని ఒక ఇన్నర్ ఫీలింగ్, అంతరంగంలో ఏదో జరుగుతుంది. అదేంటనుకున్నారు? నీతో మాట్లాడుతున్న దేవుని స్వరం. అది నీతో చెప్తుంది, దేవుడు నీ నుండి ఇది కోరుకుంటున్నాడు. ఇది పునరుద్ధాన దినం కదా, నువ్వు వేకువనే లేవాలి, దేవుని కొరకు ఆత్రపడాలి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలా అన్న ఆశని కలగాలి. ప్రథమ వరుసలో నీవే ఉండాలి. ఆయనను ఆరాధించడానికి అక్కడికి పునరుద్ధాన దినం ఆరాధనకి వెళ్ళటమే కాకుండా ఆ ఆరాధన సన్నిధిలో అక్కడికి వస్తున్న వారికి పరిశుద్ధులు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడుగుబడిన వారు అక్కడికి వస్తారు. వారికి పరిచర్యలు చేయాలి. మంచినీళ్ళు కావలసిన వారికి మంచినీళ్ళు తెచ్చివ్వటం, చెప్పులు విడిచే వారికి చెప్పులు సదరటం, పార్కింగ్ కాడ ప్లేస్ వెళ్ళి ఆ ప్రజలకు ఎడ్జిట్ చేపిస్తాం. చిరునవ్వుతో, మంచి మనసుతో ఇవన్నీ నువ్వు చేయాలి. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండాలి. నువ్వు ఒక పరిచారకుడు కావాలి. అక్కడికి వచ్చిన పరిశుద్ధులకు మంచి చెట్లను చూడాలి. మనమంతా ఒక కుటుంబమై ఉన్నాం. సంఘం అంటే అది ఒక కుటుంబం. ఆ సంఘానికి తండ్రి దైవజనుడైతే ఆ సంఘం అంతటికి యజమానులు ఏలుబడి చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనమంతా ఒక కుటుంబంగా, మన కుటుంబం ఈరోజు సన్నిధిలో కూడుకుంటుంది. ఒకరినొకరు పరామర్శించుకోవాలి. ఒకరితో ఒకరు చేయి కలిపి, మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, బాగున్నారా, మీ ఇంట్లో పరిస్థితులు చల్లబడ్డాయా, ప్రతికూలంగానే ఉన్నాయా, అయితే ప్రార్థిద్దాం, ఒక దినం కూడుకుందాం, ఒక సమయం కేటాయించుకుందాం. ఇలా ఆత్మ సంబంధమైన పలకరింపులు ఉండాలి. ఒకరినొకడు శత్రువులుగా కాకుండా వందనాలు చెప్పుకోవాలి. ఒక్కరినొకడు వందనాలు చెప్పుకోనండి. వీడికి నేను చెప్పేదండి, ఆడేవుడు ఆప్టర్లు గాడు, తొంగుపరగ్గాడు అన్నట్టుగా చూడకూడదు. సంఘం ఈజ్ ఈక్వల్ టు కుటుంబం. ఈ కుటుంబంలో నీవు, నేను, మనమందరం ఒక సహోదరులు, సహోదరులు, ఒకే రక్తముతో కడుగుబడిన వారు, ఒకే రక్తమును పానీయం చేస్తున్నాం, ఒకే రొట్టె తింటున్నాం. మందొక కుటుంబం. అందులో నీకు తండ్రి సమానులు ఉన్నారు, తల్లి సమానులు ఉన్నారు, అన్నల సమానులు ఉన్నారు, తమ్ముళ్ళ సమానులు ఉన్నారు. వారందరినీ ఒక ఆత్మీయ పలకరించాలి. ఒక్కడినొక్కడు వందనాలు చెప్పుకోవాలి. ఒకవేళ ఎవరింట్లో ఏదైనా సమస్య ఉందని నీకు తెలిసింది, వారిని విమర్శించటం కాదు, ఆ పరిస్థితులు సానుకూల పచ్చబడ్డాయా, ఒక ఆత్మీయ పలకరింపు. సోదింపు చెట్టద్దు, అయితే దేవుడు కార్యం చేస్తాడు. మనమందరం కూడుకుందాం, లేకపోతే ఐకి చెప్పుకుందాం. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షి ద్వారా నీతో మాట్లాడుతుంటాడు. కన్ను చెయ్యవు, చెయ్యగోరు మేలు చేయక అంతరంగం ద్వారా, నీ ఇన్నర్ వాయిస్ అంతరంగంలో ఉండి ఒక మనస్సాక్షి ద్వారం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న దాన్ని చెయ్యవు. యాకోబు ఏమంటున్నాడు మూలవాక్యంలో? మేలైనది చెయ్యనిరిగియు అలాగూ చెయ్యని వానికి పాపం కలుగుతుంది. నీ అంతరంగంలో ఉండి ఇన్నర్ వాయిస్ నువ్వు వింటూ కూడా, నీ మనస్సాక్షి నుండి వస్తున్న ఒక స్వరాన్ని నువ్వు వింటూ కూడా అలాగూ నువ్వు చేయకపోతే పాపం కలుగుతుంది. అదేగా ప్రభు చెప్పారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు నేల మీద ఇల్లు కట్టుకుని వాణ్ణి పోలి ఉండు. ఎక్కడ కట్టాడు? ఇసుక మీద కూడా కాదాడు. ఇసుక మీద బండ మీద కట్టింది వేరు. మళ్ళీ ఇక్కడ ఇదొక మాట చెప్తాడు యేసయ్య, నేల మీద ఇల్లు కట్టాడటాడు.
ఈ నేల మీద కట్టిన ఇల్లు, ఈయన మాటలు విన్నాడు, కన్యాల మీద కట్టుకున్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు నేల మీద తన ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటుంది. ఒక ప్రవాహం వచ్చిందట, ఆ ఇల్లు కొట్టుకుపోయిందట. ఇసుక మీద కట్టిందేమో కూలబడింది, ఇదేమో కొట్టుకుపోయిందట. నేల మీద కట్టిన ఇల్లు నిలుస్తాయా? వాక్యాన్ని వింటూ అలాగూ చెయ్యని నీ బ్రతుకు, నీ ఆత్మీయ జీవితం ఒక కట్టడంగా మార్చబడుతుందని ఎందుకు భ్రమపడుతున్నావు? ఈరోజు దేవుడు ఏం చెప్పాడు? దాన్ని చేయాలి. చెయ్యగోరనిది చేయటం ఎంత పాపమో. చెయ్యటమే పాపం కాదు, ఏదో చేస్తే పాపం అని అనుకొని ముడ చుట్టూ కూర్చుంటాం కాదు. చెయ్యాల్సింది చెయ్యకపోవటం కూడా పాపమే. ఒక ఆత్మీయుడిగా నీ నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సజీవమైన అవయవాలన్నీ పనిచేస్తాయండి. అరే, నా నోరు మాట్లాడుతుంటే నా శరీరం అంతా పనిచేస్తుంది. నోటు పని ఇది, నోటు పని మాట్లాడుతుంటే నువ్వెందుకే అని గుండె ఆగిపోతే నోరు పనిచేస్తా. నా నోరు మాట్లాడుతుంటే చేతులు కదులుతుంది, నా మనసు పనిచేస్తుంది, నా మైండ్ పనిచేస్తుంది, నా హృదయం గుండె పనిచేస్తుంది. పనిచేసేది ఒకటే నోరు, కానీ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. ఒకదానితో ఒకటి లోబడిపోయి అతకబడి ఉన్నాయి. అలాగే దేవుని పిల్లలారా, దేవుని వాక్యం విన్నప్పుడు ఆ రోజు ప్రభువు నిన్ను ఏం చేయమని కోరాడో అది నువ్వు చేయాలి. ఒక శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తున్నాయండి, పని కలిగి ఉన్నాయి. పని చేయని అవయవం ఏదైనా ఉంది, చచ్చిపోయిందని దాన్ని తీసేస్తాం. ఒక ఏలుకు రక్త ప్రసరణ నవ్వక కుళ్ళిపోతుంది షుగర్ పేషెంట్కి. ఒక కాలుకి రక్త ప్రసరణ నవ్వ కాదు, కుళ్ళిపోతుంది. ఉంచుకుంటారా? ఉంచుకుంటే బాడీ ఎంత విషమైపోతుంది. ఒక క్యాన్సర్ పుండు ఉందండి, శరీరంలో ఉండకూడదు, అది తీసి అవతల పడేస్తారు. ఒక నిర్జీవమైన అవయవాన్ని శరీరంలో ఉండనివ్వరు. పాడైపోయిన అవయవం కిడ్నీని శరీరంలో ఉంచుకుంటారా? అది కిడ్నీ అని చెప్పి చాలా విలువైందని చెప్పి పాడైపోయిందని కిడ్నీని ఉంచుకుంటారు? ఉంచుకోరు. ఒక అవయవం కుళ్ళిపోతుంటే, రక్త సరఫరా లేక పని చేయక చచ్చుబడిపోయి కుళ్ళిపోతుంటే దాన్ని ఉంచుకోరు. పని చేయని అవయవం తీసివేయబడుతుంది కదా. నెలలుగా, సంవత్సరాలుగా, దినదినము ప్రతిదినము దేవుని గడప యొద్ద గడుపుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఉపదేశాన్ని నేర్చుకుంటున్న నీవు వింటూనే వెళ్ళిపోతున్నావా? అలాగూ చేస్తున్నావు. చెయ్యని వానికి పాపం కలుగుతుంది. చెయ్యని వాని జీవితం నేల మీద కట్టుకున్న ఇల్లు లాంటిది, అది కూలిపోతుంది. అలాగూ చెయ్యకపోతే అదే పాపం. అదేగా పౌలయ్య గారు కూడా ఏడుస్తాడు రక్షింపడిన తొలి రోజుల్లో, నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యక చెయ్యక. మా తల్లిదండ్రులతో సమాధాన పడాలనుకుంటున్నాను, అనాలి, వాక్యం చెప్పింది, కానీ సమాధాన పడలేకపోతున్నాను. అత్తమామలతో సమాధాన పడాలని వాక్యం చెప్పింది, సమాధాన పడలేకపోతున్నాను. దైవ సేవకునికి మనకు ఉన్న ఎడబాటు తొలగించుకోవాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, నువ్వు తొలగించుకోలేకపోతున్నావు. ఎక్కడో నీ బిల్డప్, నీ అతిశయం అడ్డొస్తుంది. నీకు సహవాసానికి దూరమైన ఆ దూరం అలా కాకూడదు. ఆ సహవాసం మరలా పునరుద్ధరించబడాలి. దాని కొరకు నువ్వేం చేయాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దాన్ని చేయవు. ఏది వింటావు, దాన్ని చేయవు. ఇది ఎంత పాపం! చేస్తే పాపం అనుకోవద్దు పిల్లలారా. ఎంతోమంది పరిశుద్ధులు ఇక్కడే భ్రమపడుతున్నారు. నేనేం చేయట్లేదు, తప్పు చేయట్లేదండి, నేను వ్యభిచారిని కాదు, దొంగను కాదు, నరగంతకుని కాదు, అక్రమం చేయను, లంచం తీసుకోను. మంచిది, మరి చేయాల్సింది చేస్తున్నావా? చెయ్యకూడని చేస్తే ఎంత పాపమో, చెయ్యకూడని దాన్ని చేయటం ఎంత పాపమో, చెయ్యవలసిన దానిని చేయకపోవటం కూడా